మధుకైటభ వృత్తాంతము. పూర్వకాలములో ప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మిగిలి శేషపర్యంకం మీద నిద్రిస్తున్నాడు. అతడి చెవులో నుంచి గులుగు జారిపడింది. ఆ గుమిలి ఉండల నుండి మధుడు కైటభుడు అనేటువంటి ఇద్దరు పిల్లలు జన్మించారు. సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు, మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా అటు ఇటు ఈదుతూ ఆడుకుంటూ ఉన్నారు. ఒకరోజు వాళ్ళకి సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యము ఉండదంటారు, ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. ఈ నీరంతా ఎలా నిలబడింది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్లలో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాము? జన్మ కారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియకపాయే. ఎంత ఆశ్చర్యమో అని చెప్పి ఆ మధుకైటభులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరు ఇలా చాలాసేపు చర్చించుకున్నారే కానీ ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయారు. ఎప్పుడైనా అప్పుడు కైటభుడు అన్నాడు కదా, మధు, మనము ఇన్నాళ్ళు నీళ్ళల్లో ఉండడానికి కారణం ఆ మహాశక్తి. ఆవిడే మనల్ని సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించినది ఆ శక్తియే. నీటికి ఆధారం కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాగ్బీజాన్ని ఇద్దరూ విన్నారు, పదే పదే మననం చేసుకున్నారు. ఇంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనకు వినిపించిన వాగ్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరు గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై జితేంద్రియులై ఏకాగ్రచిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ గొప్ప తపస్సు చేశారు ఆ మధుకైటభులు. ఆ మహాశక్తి ప్రసన్నురాలైంది, దర్శనమిచ్చింది, వరం కోరుకోమంది. ఆ మధుకైటభులు ఇద్దరూ స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరు ముక్తకంఠంతో అభ్యర్థించారు. మేము ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మాకు మరణం రావాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. అమ్మవారు తదహస్తు అంది. దేవదానవులను అజేయులం మనం, మన చావు మన ఆధీనం. మధుకైటభులకు మదం ఎక్కింది. ఇష్టం వచ్చినట్లు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు, స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆ నీళ్ళలో ఇస్తున్నారో ఆ కమలంలో ఉన్నటువంటి ఒక బ్రహ్మదేవుడు కనిపించాడు. అతన్ని సమీపించి ఇద్దరు మాతో యుద్ధం చేయమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలిపెట్టి వెంటనే వెళ్ళిపోమ్మన్నారు. దుర్బలుడికి ఇంతటి శుభాసనం మీద కూర్చొని యోగ్యత లేదనుకున్నారు. ఇది వీరభోగ్యం, నువ్వు పిరికివాడివే, దిగు పో అన్నారు ఆ మధుకైటభులు బ్రహ్మదేవుణ్ణి. పాపం ప్రజాపతి చింతాకులుడయ్యాడు. ఏమీ చేయడానికి తోచలేదు. కాలు చెయ్యి ఆడలేదు బ్రహ్మదేవుడికి. ఇద్దరు బలవంతులు కొయ్యబారి అలా ఉండిపోయాడు బ్రహ్మదేవుడు. బాగా ఆలోచించాడు. సామ దాన భేద దండోపాయములు, వీటిని చతుర్విధ ఉపాయాలు అంటారు. కాబట్టి ఆ బేరీజు వేసుకున్నాడు. వీళ్ళ బలం ఎంతటిదో తెలియదు బ్రహ్మదేవుడికి. అందుచేత యుద్ధానికి దిగడం మంచిది కాదు, ఇది దండోపాయం. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోనీ పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్ళకు తెలిసిపోయింది. అంటే నాకు బలం లేదని వీళ్ళిద్దరికీ తెలిసిపోయింది. స్వయంగా ప్రకటించుకున్న వాణ్ణి అవుతాను. అప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు అని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. కాబట్టి సామోపాయం పనికిరాదు. ఇలా మీదికి వచ్చాక దానము ఫలించదు, ఇక మిగిలింది భేదము. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకొని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతడు చతుర్భుజుడు, 4 భుజాలు కలవాడు, మిక్కిలి బలశాలి. ఈ కష్టం నుంచి కడతేరుస్తాడు. ఇలా నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్తుతించాడు. హే దీననాథ, హరే విష్ణు వామన మాధవ, నిద్ర లే లే, భక్తార్తికి హారక, హృషికేశ సర్వవాస, జగత్పతి ఉత్తిష్ట ఉత్తిష్ట, లెమ్ము లెమ్ము, మీరు అంతర్యామిన్,
అమేయాత్మాన్ హే వాసుదేవ, హే జగత్పతి, దుష్టశత్రు వినాశక, చక్ర గదాధర, సర్వజ్ఞ సర్వలోకేశ, సర్వశక్తి సమన్విత, పాహిమాం పాహిమాం విశ్వంభర, విశాలాక్ష, పుణ్యశ్రవణకీర్తన, జగద్యోనే నిరాకార, సర్గ స్థిత్యంతకారక. ఇదిగో ఈ ఇద్దరు రాక్షసులు మధుకైటబులు అనేటువంటి వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నీవు గమనించలేదా? ఓ మహానుభావ, శరణు ఉపేక్షించకు, నీ జగత్పాలకత్వం నిరాధారమైపోతుంది, నన్ను రక్షించు అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఎంత స్తుతించినా శ్రీహరి నిద్ర లేవలేదు. అది యోగ నిద్ర. ఆ శక్తికి వివశుడై నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో విరించికి పాలుపోలేదు. ఈ మదమత్తులిద్దరు చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి చెయ్యను, ఎక్కడికి పోను, ఎవరిని శరణు వేడను, ఇలా దిగులు పడుతూ ఉండగా మెరుపులో ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగ నిద్రనే స్తుతిద్దాం అనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుంది అనుకున్నాడు బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తిని నిశ్చేతనుని చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినపడడం లేదు, కదలిక లేదు. అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడయ్యాడు. వశీయుడయ్యాడంటే కింకరుడితో సమానమన్నట్టే, అంటే సేవకుడితో సమానమన్నట్టే. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని ఈ యోగ నిద్ర అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తు అంతా ఆ శక్తికి ఆధీనంలో ఉన్నట్టే. జగత్తేమిటి? నేను, సరస్వతి, శివుడు, పార్వతి అందరం శక్తి ఆధీనములో ఉన్నట్టే, సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివశుడైపోయాడు నిద్రకు. తక్కిన మహాత్ముల గురించి చెప్పాలా? అందుచేత ఆ యోగ నిద్రనే స్తుతిస్తాను, ప్రసన్నురాల్ని చేసుకుంటాను, విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడు ఇతడు నిద్రలేచి యుద్ధం చేసి ఆ రాక్షసులిద్దరిని సంహరిస్తాడు అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు ఆ యోగ నిద్రను స్తుతిస్తూ ఉంటాడు. ఇలా నిర్ణయించుకొని చతుర్ముఖుడు యోగ నిద్రను అనేక విధాలుగా స్తుతించాడు. దేవి, సకల జగత్తుకి నువ్వే కారణమని నా ముఖత వేదాలు చెబుతూ ఉంటే ఆ సంగతి నాకు ఇప్పటికీ తెలిసింది, గ్రహించగలిగాను. ఈ అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావశుణ్ణి చేశావు. నీ మోహ విలాసాలు తెలియతరమా తల్లి? నేనెంత మూర్ఖుణ్ణి, ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, ఈ విభుధ కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. జగత్ కర్తృత్వం నీదే, నువ్వే ప్రకృతివి, పురుషుడివి, సర్వ చైతన్య శక్తివి నువ్వే నిర్గుణ స్వరూపిణివి, నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. పనులు నీ విధానాలు ఎవరికి అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రిలోకాల్లోనూ నిన్ను సంధ్యాదేవిగా ధ్యానిస్తూ ఉంటారు. మేల్కొల్పే బుద్ధివి నువ్వే, సంపదవు నువ్వే, కీర్తి, మతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివశుడై నా కళ్ళెదుట కనబడుతూ ఉంటే ఇంకా వేరే ప్రమాణం కావాలా? యజ్ఞేషు దేవి యది నామవతే వదంతి స్వాహేతి వేద విదుషో హవనే కృతేపి న ప్రాప్నువంతి సతతం మకభాగదేయం దేవ్యాస్త్యమేవ విబుధేష్వపి వృత్తిదాపి. అమ్మా వరప్రదాయిని, భయభీతుణ్ణి, నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో ఈ మధుకైటవులిద్దరూ ఘోరమైనటువంటి యొక్క రాక్షసులు భయంకరమైన రూపములు ధరించినారు. నన్ను సంవరించడానికి కత్తులు దూస్తున్నారమ్మా. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించడం లేదు. నీకు వివశుడై నిద్రలో పడి ఉన్నాడు, అతన్ని విడిచిపెట్టు తల్లి, లేదా ఈ రాక్షసులు ఇద్దరిని నువ్వే మట్టుబెట్టు. నీ ఇష్టం తల్లి, నీకు ఏది నచ్చితే అది చెయ్యు అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు ఆ దేవిని ప్రార్థిస్తున్నాడు. హే మహామాయే, హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా. పాపం నీ ప్రభావం వాళ్లకు తెలియదు, నాకైనా ఇప్పటిదాకా తెలియదు. ఆ విష్ణుమూర్తిని నిద్రలేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్టు లేదు. ఆవిడ కూడా నీకు వివశురాలై నిద్రపోతోంది. నువ్వు జగజ్జననివి, కామధేను అని నిజంగా తెలుసుకొని నీ పాదపద్మములను అర్చించేవాళ్ళు
అనన్య భక్తితో సేవించేవాళ్ళు ధన్యాతిధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభ ప్రవృత్తి మొదలైన ఆ విష్ణు గుణాలు అవన్నీ ఎటుపోయాయో నీ అమేయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు. సకల జగత్తుకు నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహజాలములో నువ్వే క్రీడిస్తుంటావు. నటుడు తన నాట్యములో తాను విహరిస్తున్నట్టుగా యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు. వెలుగులోనికి తెచ్చావు. పాలనాశక్తిని ఇచ్చావు. ఇప్పుడు ఇలా నిద్రనిచ్చావు. ఓ తల్లి, నీవు సర్వతంత్ర స్వతంత్రురాలివి. ఏది ఎప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తావు. నువ్వు సృష్టించింది ఇలా నశింపజేయడానికే అయినట్లయితే నీ ఇష్టం, దయ చూపించు. ఇలాగే మౌనంగా ఉండిపో ఓ భగవతి. నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించినట్లు? తెలిసింది తల్లి, తెలిసింది. ఇదంతా నీ అద్భుత చేష్ట. స్వతంత్రంగా సృష్టించావు, వినోదిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలి అనుకున్నావు. అవును, ఇందులో విచిత్రమేముంది? మాతా, నీ ఇష్టం అలాగే కాని నన్ను సంహరించు, నాకు దుఃఖం లేదు అని బ్రహ్మదేవుడు అన్నాడు. నేనేమీ బాధపడడం లేదు. కానీ ఓ జగదంబికే, నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపడం నీకే పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకే దేవి, లే, అద్భుత రూపం ధరించు, నన్నో ఈ రాక్షసులను సంహరించు. లేదంటే ఆ విష్ణుమూర్తిని నిద్రలేపు. ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతిలోనే ఉంది తల్లి. ఇలా కమల సంభవుడు భక్త్యావేశంతో నిలదీశాడు. ఎట్టకేలకు ఆ తామసీ శౌరికి శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. విష్ణుమూర్తి కదలిక ప్రారంభమైంది. అప్పుడు ఆ బ్రహ్మదేవుని యొక్క ముఖంలో ఆనందము వెల్లివిరుస్తూ ఉంది. సూతుడు ఇలా కథ చెప్తూ ఉండగా శౌనకాది మహామునులలో మరొక సందేహం వచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులని, సనాతనులని, బ్రహ్మాండములో వీరికంటే అధికులు లేరని, సృష్టిస్థితి లయకారకులని, అవన్నీ వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాము. అందులో విష్ణుమూర్తి మహా తేజస్వి అని, సర్వసమర్థుడని చెబుతారు కదా. అంతటి స్వామి యోగమాయకు వివశుడై నిద్రపోయాడా? అతడి వివేకం ఏమైపోయింది? బ్రతికుండి నిశ్చేష్టుడు ఎలా అయ్యాడు? ఇది నా సందేహం. విష్ణుమూర్తిని లొంగదీసుకున్న ఆ శక్తి ఎవరు? దాని పేరు ఏమిటి? ఎలా పుట్టింది? అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది? పరాత్పరుడు, నిద్రా పరతంత్రుడు ఎట్లయ్యాడు? ఆశ్చర్యంగా ఉంది. ఓ మహామతి, ఓ వ్యాస శిష్య, నీ జ్ఞానఖండంలో నా సందేహలతలు ఖండించి సత్య ప్రకటనం చెయ్యి అని ఆ ముని అభ్యర్థించాడు. సూతుడు రవ్వంతా ఇరుకున పడ్డాడు. అయినా సమాధానం చెప్పాడు. మహామునులారా, ముల్లోకాల్లోనూ ఈ సందేహాన్ని తీర్చగల వాడు లేడని నా అభిప్రాయం. బ్రహ్మపుత్రులు, సనాతనులు అయిన నారద, కపిలాది మహామునులు సైతం దీనికి సమాధానం చెప్పలేరేమో. ఇంతటి దుర్ఘటన అయిన ప్రశ్న ఇది. ఇక నేననగా ఏమి చెప్పను. కానీ ఒక్క విషయం గమనించండి. ఈ విధంగా సూతకృత శక్తి స్థవం వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి. అతడు విరాట్ స్వరూపుడు. చరాచర ప్రాణికోటి అంతా ఆ స్వరూపం నుంచి ఆవిర్భవిస్తోంది. నారాయణుడు, ఋషికేశుడు, వాసుదేవుడు, జనార్దనుడు అను పేర్లతో అందరూ అతన్ని స్తుతిస్తూ ఉపాసిస్తున్నారు. మరికొందరు శివుణ్ణి అలా ఉపాసిస్తున్నారు. శంకరుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, పంచభక్త్రుడు, శూలపాణి, వృషధ్వజుడు మొదలైన నామధేయములతో వేదం త్రియంబకుణ్ణి గానం చేస్తోంది. అర్ధనారీశ్వరుడుగా, కైలాసవాసిగా, సర్వశక్తి సమన్వితుడిగా, భూతనాథుడిగా, దక్ష యజ్ఞ వినాశకుడుగా భక్తులు శివుణ్ణి కీర్తిస్తున్నారు. మరికొందరు వేద విధులు ముప్పొద్దులా సూర్యుడిని ఉపాసిస్తున్నారు. సూర్యోపాసనమే ఉత్తమోత్తమమని, అతడు పరమాత్ముడని వేదాలు కూడా చెబుతున్నాయి. అలాగే అగ్ని, ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి పరమాత్మలుగా చెప్పే వేద భాగాలు కూడా ఉన్నాయి. వీరిని పరమాత్మలుగా ఉపాసించే వేద పండితులు ఉన్నారు. ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్లుగా వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడు అన్న
మహర్షులు ఉన్నారు. సర్వం విష్ణుమయం జగత్ అంటే ప్రపంచమంతా కూడా ఆ విష్ణువే ఆధీనంలోనే ఉంది. అందులోనే విష్ణువు కనిపిస్తూ ఉంటాడు. ఏ విషయంలోనైనా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానముగా 3 ప్రమాణాలు చెప్తారు పండితులు ప్రత్యక్షంగా. అనుమానం, శాబ్దం అని మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తము 4 అన్నారు. అర్ధాపతితో కలిపి 5 అనేవారు ఉన్నారు. పౌరాణికులు మార్గములో అనుభవ దృష్టాంతాలతో కలిపి ప్రమాణాలు 6 అన్నారు. ఇంతకీ పరబ్రహ్మ స్వరూపము ఆ ప్రమాణాలకు వేటికి అందనిదే. అందుకే అది పరమైన బ్రహ్మ. కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి. త్రిమూర్తులలో సృజన, పాలన, సంహరణ శక్తులు ఉన్నాయి. సూర్యుడిలో ప్రకాశక శక్తి ఉంది. శేష కూర్మాలకు భూభారణ శక్తి ఉంది. అగ్నిలో దాహన శక్తి ఉంది. వాయువులో ప్రేరణ శక్తి ఉంది. ఈ శక్తులు లేకపోతే వీరంతా ఏమవుతారు? అసమర్థులవుతారు. వేరే చెప్పాలా? శివోపి శవతాం యాతి కుండలిన్యాం వివర్జితః శివహీనస్తు యః కశ్చిత్ సమర్థ స్మృత్యోర్బుధైః. ఓ మహాతపస్సులారా, బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతము ఉన్న ఈ బ్రహ్మాండములో శక్తిహీనము పరనింద్యం. శివుడు శవమైనట్టే. కాబట్టి శత్రు విజయములో, గమనములో, భోజనములో సర్వత్రా నిండి ఉన్న ఆ శక్తినే పరబ్రహ్మం అన్నారు అని బుద్ధిమంతులు నిర్ధారించారు. ఉపాసించాడు. అదే విష్ణుమూర్తిలో సాత్విక శక్తి ఉంది. అది లేని వేళ అతడు నిశ్చేష్టుడు. చతుర్భుజునిలో అదే రాజస శక్తి. అది లేనిదే అతడు ఏ సృష్టి చెయ్యజాలడు. అదే శివుడిలో తామస శక్తి ఉంది. ఉంటేనే అతడు సంహార కారకుడు అవుతున్నాడు. అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికి, స్థితికి, వినాశానికి శక్తియే కారణము. అది లేకపోతే త్రిమూర్తులే కాదు, ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు ఎవరు తామిప్పుడు చేస్తున్న పనులన్నీ చేయలేరు. ఆ శక్తి సగుణ, ఆ నిర్గుణ అని 2 రకాలు. నిర్గుణ శక్తి విరాగులు ఉపాసిస్తారు. సగుణ శక్తిని కోరికలు ఉన్నవారు ఉపాసిస్తారు. అది నిష్కామోపాసన, ఇది సకామోపాసన. సగుణ నిర్గుణ సాతు ద్విధా ప్రోక్తమనీషిభిః సగుణ రాగిభిః సేవ్య నిర్గుణాతు విరాగిభిః. ధర్మార్థ కామమోక్షములకు స్వామిని ఆ శక్తి విధి విధానంగా పూజిస్తే కొన్ని కోరికలు తీరుస్తుంది. ఇది తెలుసుకోలేని మూఢులు కొందరైతే తాము తెలుసుకొని ఇతరులను మోసం చేసేవారు మరికొందరు ఉంటారు. పొట్ట పోసుకోవడం కోసం కొందరు పండితులు కలి ప్రేరితులై రకరకాల పాషండ ధర్మాలను ప్రచారం చేస్తున్నారు. మరే యుగములోనూ వేదబాహ్యమైన ధర్మాలు ఇంతగా విజృంభించడం కనపడదు. మహానుభావులారా, త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది ఈ శక్తిని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఈ అమ్మవారిని ప్రతినిత్యము ధ్యానం చేస్తూ ఉంటారు. 1000 సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే. యజ్ఞాలు చేసేది ఇందుకోసమే. బ్రహ్మాత్యమైన ఆ పరాశక్తి సనాతని అందరికీ ఉపాస్య దేవత. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితః. మనకు శాంతి కలగాలి అంటే ఆ అమ్మవారినే ధ్యానించాలి. యా దేవీ సర్వభూతేషు క్షమారూపేణ సంస్థితః. మనకు ఓపిక కలగాలి అంటే ఆ అమ్మవారినే ప్రార్థించాలి. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితః. మనకు నిద్ర రావాలన్నా ఆ అమ్మవారినే ప్రార్థించాలి. ఏ కోరిక కావాలన్నా ఆ దేవినే ప్రార్థించాలి. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఆమె యందే నిండి ఉన్నది. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం అని మా గురువుగారు వ్యాసుల వారు చెప్పారు. ఆయనకు నారదుడు చెప్పాడట. కాబట్టి ఇంకా ఇతరుల మాటలు ఏమీ మీరు వినక్కర్లేదు, పట్టించుకోక్కర్లేదు. శక్తి మాత్రమే ఆరాధనీయము. అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారు కదా. సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించండి, ఉపాసించండి. జగద్గురువైన విష్ణుమూర్తి శరీరము నుండి నిద్రాదేవి బయటకు వచ్చేసింది. ఇలా స్తుతించేసరికి ఆ బయటకు వచ్చేసింది. ఆస్య, నాసిక, బాహు, హృదయ, పక్ష స్థలాల నుంచి వెలువడింది. అంటే ముక్కు రంధ్రముల నుండి, హృదయము నుండి, మరియు వక్షస్థలము నుండి, బాహువుల నుండి, భుజాల నుండి కూడా
ఆ శక్తి నిద్రారూపమంతా వెళ్ళిపోయింది. భయంకరముగా నిలబడ్డ ఆ ప్రజాపతిని చూశాడు. గంభీర కంఠస్వరముతో పలకరించాడు విష్ణుమూర్తి ఆ బ్రహ్మదేవుణ్ణి. పద్మజ, తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని విచారంగా కనపడుతున్నావు, కారణం ఏమిటి అని చెప్పి ఆ విష్ణుమూర్తి ఆ బ్రహ్మదేవుడిని అంటున్నాడు. ఏమైంది నీ జపము, ఎందుకు భయపడుతున్నావు, నీకేమైంది అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. తండ్రి వాసుదేవ, నీ చెవిలో నుండి గులుగులు బయటపడ్డాయి. ఆ గులుగులే మధుకైటబులు అనేటువంటి యొక్క రాక్షసులు పుట్టారు. వాళ్ళిద్దరూ నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను తండ్రి. శరణు శరణు, త్రాహిమాం త్రాహిమాం, పాహిమాం పాహిమాం అన్నారు. అలాగా చతుర్ముఖ, నువ్వు భయపడకు నాయనా, వాళ్లను నేను సంహరిస్తాను. ఆయువు మూడింది కాబట్టి వాళ్ళు అందుకే నీ మీదికి వస్తున్నారు, చస్తారు అని చెప్పి ఆ విధంగా విష్ణుమూర్తి ఆ బ్రహ్మదేవుడితో అంటున్నాడు. విష్ణుమూర్తి ఇలా అంటుండగానే వాళ్ళు వచ్చారు, మదగర్వితులై వచ్చారు. ఆ నీళ్లలో నిరాధారులై నిలబడ్డారు. ఎలాంటి ఆధారం లేకుండా ఆ నీటిపైన నిలబడ్డారు. ఓయి నలువ, పారిపోయి ఇక్కడికి వచ్చావా, రా యుద్ధం చెయ్యు, ఈయన కళ్ళ ముందే ఇక్కడ నిన్ను చంపేస్తాను అని చెప్పి ఆ బ్రహ్మదేవుని పిలుస్తూ ఉన్నారు. తర్వాత ఈయన పని పడతాము. మహాసర్పం మీద కులుకుతున్నాడు, మంచిగా మెత్తగా హాయిగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు లేచిండు, నీ పని పడతాను, తర్వాత విష్ణుమూర్తి పని పడతాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ముందు నువ్వురా, యుద్ధం చెయ్యి, లేదా దాసుడిని ఒప్పుకో. చేస్తావా యుద్ధం చెయ్యు, లేదా నేను ఓడిపోయానని చెప్పి ఒప్పుకో అని గద్దించాడు. విష్ణుమూర్తి కల్పించుకున్నాడు. ఒరే దానవులారా, రండి, నాతో యుద్ధం చెయ్యండి, మీ మదం వదిలిస్తాను. ఈ ఆహ్వానానికి మధుకైటబులు అగ్రదోగ్రహులయ్యారు. ముందుగా మధుడు కలయబడ్డాడు, కైటబుడు నిలబడ్డాడు. ఒకడు యుద్ధం చేస్తుంటే ఒకడు నిలబడ్డాడు. అంటే ఆ ఇద్దరు మల్ల యుద్ధము, అంటే బాహాబాహి, అంటే భుజాలు చరుచుకుంటూ ఆ భుజాలు పట్టుకొని యుద్ధం చేస్తున్నారు. ముష్టాముష్టి అంటే పిడికిళ్ళతో గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. రకరకాలుగా వాళ్ళు యుద్ధం చేస్తున్నాడు. ఇలా మధుడు కొంతసేపు యుద్ధం చేస్తుంటే వాడు అలసిపోతే కైటబుడు వచ్చి మళ్ళా యుద్ధం చేస్తున్నాడు. ఇట్లా ఆ మధుకైటబులు ఇద్దరూ కూడా ఒక విష్ణుమూర్తితోనే యుద్ధం చేస్తున్నాడు. విష్ణుమూర్తి ఒక్కడు, వాళ్ళు ఇద్దరు. మిగతా ఇలా మధు కైటబులు ఇద్దరు మారి మారి శౌరితో ఆ విష్ణుమూర్తితో యుద్ధం చేస్తూ ఉన్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు ఆకాశంలో దేవి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆకాశంలో ఆ అమ్మవారు చూస్తూ ఉంది, ఈ బ్రహ్మదేవుడు కూడా అలానే చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు ఆ విష్ణుమూర్తి చేసేటువంటి యొక్క యుద్ధాన్ని ఆ మధుకైటబులతో. విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడ అలసట మాటే లేదు. ఆ మధుకైటబులు అలా యుద్ధం చేస్తూనే ఉన్నారు, ఒకటి తర్వాత ఒకడు. విష్ణుమూర్తిలో మాత్రము ఎలాంటి 5000 సంవత్సరాలు గడిచాయి. ఇలా మధుకైటబులతో యుద్ధం 5000 సంవత్సరాలు చేశారు. కారణం ఏమిటి చెప్పమా అని హరి ఆలోచించాడు. ఏమిరా, వీళ్ళు ఇంతకు అలసిపోవడం లేదు, నేను యుద్ధం చేస్తున్నాను, వీళ్ళిద్దరూ నేను ఒక్కడిని, మరి నా శక్తి అంతా ఏమైపోతుంది అని చెప్పి ఆ విష్ణుమూర్తి అంటున్నాడు. వీళ్ళు అస్సలు అలసిపోవడం లేదేమిటి, వీళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆలోచనలో ఒక్క నిమిషం ఆగాడు విష్ణుమూర్తి. మధుకైటబులు విజయగర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా అరిచి పలికాడు, హే విష్ణు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే మాకు తల వంచి నమస్కరించు, దాసుడినని ఒప్పుకో. కాదంటావా? సమర్థుడవై యుద్ధం చెయ్యి, నిన్ను చంపి ఈ 4 ముఖాల వాడిని కూడా చంపుతాము అని చెప్పి ఆ మధుకైటబులు ఇద్దరు కూడా అంటూ ఉన్నారు. ప్రళయ మహాసముద్ర ఘోష అధక్కరిస్తూ వాళ్ళిద్దరూ ముక్తకంఠంతో పలికిన ఈ మాటలు చెవులార విన్నాడు ఆ విష్ణుమూర్తి. ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు. ఓ మధుకైటబులారా, మీరేమో ఇద్దరు, నేనేమో ఒక్కడిని. ఇద్దరు మీరు నాతో యుద్ధం చేస్తున్నారు. మీరు ఒకరి తర్వాత ఒకరు నాతో తలపడుతున్నారు. ఒక్కరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు ఆ అవకాశం లేదు. 5000 సంవత్సరాల పాటు పోరాడాను, మరి అలసిపోయాను. సహజం కదా అలసిపోవడం అనేటువంటిది. ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు. అలసిపోయిన వాడితో యుద్ధం చేయకూడదు,
భయపడిన వాడితో యుద్ధం చేయకూడదు, ఆయుధం వదిలేసిన వాడితో యుద్ధం చేయకూడదు, పిల్లవాడితో యుద్ధం చేయకూడదు. మీ వంటి మహావీరులు యుద్ధం చెయ్యరు. ఇది సనాతన ధర్మం. శ్రాంతే భీతే త్యక్తశస్త్రే పతితే బాలకే తదా ప్రహరంతిన వీరాస్తే ధర్మయేష సనాతన. అందుచేత కొంచెం సేపు నేను విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధం చేస్తాను. అనుమానపడకండి, సంశయించకండి, నేను న్యాయం తప్పను అన్నాడు విష్ణుమూర్తి. ఈ ప్రతిపాదనకు వాళ్ళు సమ్మతించారు. సరే, మీరన్నట్టుగానే కొంత విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆ విష్ణుమూర్తికి వ్యవధి ఇచ్చారు. అల్లంత దూరం తొలగి నిలబడ్డారు మధుకైటబులు. అప్పుడు ఆ వాసుదేవుడు ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వాళ్ళది స్వేచ్ఛామరణమని. అంటే వాళ్ళు మేము చావాలి అనుకుంటేనే చస్తారు తప్ప ఇతరులు ఏ ఆయుధంతో కూడా వాళ్ళు చావరు. దేవి వరం ఇచ్చిందని గ్రహించాడు. ఆ అమ్మవారే వీళ్లకు ఆ వరం ఇచ్చిందని. అయ్యో, వృధాగా 5000 సంవత్సరాలు యుద్ధం చేశానే అని చెప్పి ఆ విష్ణుమూర్తి అనుకున్నాడు. ఈ శ్రమంతా వ్యర్థమైందే. విషయము తెలిసి ఇంకా యుద్ధం చేసి ఏమి లాభము? పోని మానేద్దామా అంటే వీళ్ళు మరణించేదెలాగా, మరి విడిచిపెడదామంటే వీళ్ళు చావు ఎలా అని చెప్పి వరదర్పితులై విరించి నాపైకి దండెత్తారు. చంపక తప్పదు. వరం ఇచ్చిన తల్లి తానై ఈ పని చెయ్యదు, మరి ఇచ్చినటువంటి అమ్మవారు వాళ్ళిద్దరిని చంపదు. ఎంత దుఃఖితుడైనా, రోగగ్రస్తుడైనా, దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు, మరణించాలి అనుకోడు. అందుచేత సర్వకామద అయిన ఆ పరాశక్తిని శరణు వేడుతాను అని చెప్పి ఆ విష్ణుమూర్తి ఆ అమ్మవారినే శరణు వేడుతున్నాడు. ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవరికి ఏమి సిద్ధించదు. ఎందరు దేవుళ్ళున్నా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం లేనిది ఏ పని కాదు. ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది. ఆకాశంలో అమ్మవారు అలా పైన కనిపిస్తూ ఉంది. నిలబడి ఉన్న ఆ యోగ నిద్ర మహాశక్తి కనిపించింది. వెంటనే నమస్కరించాడు విష్ణుమూర్తి. యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్రం చేశాడు. నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిధనే చండి భుక్తిముక్తి ప్రదే శివే. దేవి, ఓ మహామాయ, నీ రూపము సగుణమో నిర్గుణమో నాకు తెలియదు. అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరుగను. కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావము మాత్రం అనుభవంలోనికి వచ్చింది. చేష్టలుడిగి నిద్రలో మునిగిపోయాను కదా. ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మేలుకు రాలేదు. ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేతనుని అయిపోయాను. అంబికా, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు, మేల్కొన్నాను. వెంటనే వీళ్లతో యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపటానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వల్ల వీళ్లను మదమత్తుల్ని చేసింది, దుర్జయుల్ని చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. చూశావు కదా, ఈ విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి తల్లి సహాయం చెయ్యి. నేను ఖిన్నుణ్ణి, వాళ్ళు గర్వితులు, నువ్వు దేవార్తివి మరియు హారినివి. వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు. ఏం చేయాలి తల్లి? ఎక్కడికి పోవాలి తల్లి? చెప్పు మాతా అని చెప్పి దీనుడై అభ్యర్థిస్తూ శిరము వంచి నమస్కరిస్తున్న ఆ విష్ణుమూర్తిని చూసి ఆ పరాశక్తి ప్రసన్నురాలయ్యింది. చిన్నగా నవ్వుతూ ఇలా అంది, ఓ విష్ణుమూర్తి, ఓ హరి, నువ్వు ఇప్పుడు మళ్ళా యుద్ధం చేయి వాళ్ళతో. ఏం చేస్తానమ్మా, 5000 సంవత్సరాలైంది, ఇప్పటికీ ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాను. రణరంగానికి వెళ్ళాడు విష్ణు. వాళ్లను మళ్ళీ యుద్ధం చెయ్యి, ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి అని చెప్పి, మరో దారి లేదు, నేను వంకర చూపులతో వీళ్ళని సమ్మోహపరుస్తాను. ఆ పైన ఆకాశంలో ఉండి నేను వంకరగా చూస్తుంటాను, వాళ్ళు నా వైపే చూస్తుంటారు. ఆ మధుకైటబులు ఇద్దరు ఆ మాయలో ఉండగా నువ్వు వాళ్ళను చంపాలి అని చెప్పి అంటుంది. విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. సరే అమ్మా, నువ్వు వంకర చూపులు చూడు ఆకాశంలో నుండి, నేను తప్పకుండా వాళ్ళ దిక్కే చూస్తూ వాళ్ళను సంహరిస్తాను. మధుకైటబులు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చెయ్యి, జయాపజయాలు దైవాధీనాములు